నమస్కారం. నేను మీ కార్తీక్. మీరు చూస్తున్నది ఎస్ఏ న్యూస్ తెలంగాణ. హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ జిల్లాలోని మహం పట్టణంలో చారిత్రక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రసిద్ధ మహం చోబీసీ కా పంచాయతీ వారు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారికి మానవతా రక్షక్ సమ్మాన్ మానవతా రక్షక పురస్కారంను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం మహం పట్టణంలోని చారిత్రక చబుత్రా వద్ద జరిగింది. ఇది శతాబ్దాలుగా న్యాయం మరియు సత్యానికి ప్రతీకగా నిలిచిన వేదిక. ఇప్పుడు మానవ సేవకు సాక్ష్యంగా మారింది. ఈ గౌరవం ఇటీవల హర్యానా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సంభవించిన భయంకరమైన వరదల సమయంలో సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు మరియు ఆయన శిష్యులు చేసిన నిస్వార్థ సేవలను గుర్తిస్తూ కేవలం 24 గంటల్లోనే వారు వరద ప్రభావిత ప్రాంతాలకు మోటార్లు, పైపులు, పరికరాలు పంపి పగలు రాత్రి నిరంతరం శ్రమించి వేల ఎకరాల భూముల నుండి నీటిని తొలగించారు. ఈ మానవ సేవతో ప్రేరేపించిన మహం చోబీసీ కా ఏకగ్రీవంగా సంత్ రాంపాల్జీ మహారాజ్ గారికి మానవతా రక్షక్ సమ్మాన్ ఇవ్వాలని నిర్ణయించింది. సంత్ రాంపాల్జీ మహారాజ్ చేసిన నిజమైన మానవ సేవ. ఈ సత్కారం మొత్తం సమాజం తరపున ఇవ్వబడింది. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క సామాజిక మరియు మానవతా కార్యక్రమాలను చూపించిన ప్రత్యేక వీడియో ప్రదర్శించబడింది. తర్వాత కా ప్రతినిధులు కలిసి మానవతా రక్షక్ సమ్మాన్ను మహారాజ్ సమితికి అందజేశారు. వరదలో అన్ని నాశనమైనప్పుడు, ఎలాంటి ఆశ లేకపోయినప్పుడు సంత్ రాంపాల్జీ మహారాజ్ చేసిన సహాయం వారు ఎల్లప్పుడూ మరవలేనని చెప్పేసి అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు భావోద్వేగంగా చెప్పారు, సంత్ రాంపాల్జీ మహారాజ్ గారే నిజమైన సంత్ అని. रोटी कपड़ा शिक्षा और मकान हर गरीब देगा कबीर भगवान। जब से संत रामपाल जी की अन्नपूर्णा मुहिम आई है, बेसहारा गरीब परिवारों में खुशियां छाई है। अब सबको देखा जाएगा एक समान। रोटी कपड़ा शिक्षा और मकान हर गरीब देगा कबीर भगवान। संत रामपाल जी की अन्नपूर्णा मुहिम अब जीवन बदल देगी तुम्हारा। न जात पूछी न धर्म पूछा, अब संत रामपाल जी महाराज बने गरीबों का सहारा। संत रामपाल जी से नहीं देखा गया दुखी इंसान। रोटी कपड़ा शिक्षा और मकान हर गरीब देगा कबीर भगवान। मत बन रे इतना हैवान, कुछ तो सोच समझ रे इंसान। किसी गरीब की मदद करके बना अपनी पहचान। रोटी कपड़ा शिक्षा और मकान हर गरीब देगा कबीर भगवान। సంత్ రాంపాల్జీ మహారాజ్ తమ గ్రామానికి 50,000 అడుగుల మోటార్లు, పైపులు మరియు తదితర సామాన్లను ఇచ్చారని గ్రామ సర్పంచ్ సత్పాల్ హాలావత్ చెప్పారు. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని 200కి పైగా గ్రామాలలో సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క వరద సహాయక కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజలు దీని ప్రయోజనం పొందారు. వితమాడ జిల్లా ఇసార్ 40,000 అడుగుల పైపు, 6 20 HP మోటార్లు, నదావడ్ జిల్లా ఇసార్ 30,000 అడుగుల పైపు, 5 15 HP మోటార్లు, 2 సబ్ మర్సిబుల్ పంపులు, గురానా జిల్లా ఇసార్ 31,550 అడుగుల 8 ఇంచుల పైపు, 5 15 HP మోటార్లు, 1 10 HP మోటార్, 4 హ్యాండ్ పంపులు సెట్లు. ఇప్పటి వరకు వేలాది 20 HP 15 HP మోటార్లు, వేలాది హ్యాండ్ పంపులు, మొత్తంగా 15 లక్షల అడుగుల పైపులు గ్రామస్తులకు అందించబడ్డాయి. 30 లక్షల ఎకరాలకు పైగా జలావృత ప్రాంతాల నుండి నీటిని బయటకు పంపి వ్యవసాయ భూమిని రక్షించారు. ప్రతిరోజు 2-3 గ్రామాలు పంచాయతీల సత్లోక్ ఆశ్రమం కమిటీ సహకారంతో సహాయం పొందుతున్నాయి. గ్రామస్తులు చెబుతున్నారు, ఈ సహాయంతో నీటిని
బయటకు పంపే పని సులభమైందని, తాగునీరు అందుబాటులో ఉంది, తదుపరి పంట విత్తనం సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో బలంబా తపా ప్రధాన్ రామ్ ఫల్ పాటి, మోకరా గ్రామం రామ్ కిషన్ మిత్తల్, దహియా కా ప్రధాన్ జయపాల్ సింగ్, కుండ్ కా ప్రధాన్ జయవీర్ కుండు, దేశ్వల్ కా ప్రధాన్ సంజయ్ దేశ్వల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గౌరవం కేవలం ఒకరికి మాత్రమే కాదు, మానవతే శ్రేష్టం అనే తత్వానికి ఇచ్చిన గౌరవం. మహం చౌబీసీ కాప్ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం తర్వాత ఇతర కాపులు కూడా సంత్ రాంపాల్జీ మహారాజ్ కు మద్దతుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు హర్యానా ప్రజలు ఏకస్వరం చెబుతున్నారు, సంత్ అంటే సద్గురు రాంపాల్జీ మహారాజ్ గారే. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం, ధన్యవాదములు.